అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. మేము ఒంగోలు బైపాస్ వాహిరా ట్రాక్టర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకేమో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ట్రాక్టర్లతో ఎడ్ల బండ్లతో ఎక్కడుంటే అక్కడి నుంచి తెచ్చుకోమన్నారండి. తెచ్చుకొని లోడింగ్ ఛార్జీలు, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకొని ఎక్కడున్నా తెచ్చుకోమన్నారండి. మాకేం ఎవరు ఇబ్బంది ఏం పెట్టట్లేదండి. ఒంగోలు తాలూకా పోలీసు వారు మీరు తేకూడదు, ఇసుక తేవడానికి లేదు, ఒంగోలు యాడ్లోనే కొనుక్కోవాలి అని చెప్పేసి వెహికల్స్ ఆఫ్ చేసి కేసులు రాసి మైన్స్కి పెడుతున్నారండి. మైన్స్కి పెట్టిన దానివల్ల మాకు ఒక్కొక్క ట్రాక్టర్కి 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారండి. ఓన్లీ ఇల్లీగల్ శాండ్ అనే కింద. వాళ్ళు దేనికంటే మాకు సంబంధం లేదు, మాకేమీ తెలియదు, పోలీసు వాళ్ళు పెట్టారు కాబట్టి మేము ఫైన్ వేస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్కి 10,000 కట్టించి ఫైన్ రాస్తున్నారండి. అది మా జోలు రాకుండా ప్రైవేట్ మామూలు శాండ్ అని చెప్పారు కాబట్టి, ఫ్రీ శాండ్ అని చెప్పారు కాబట్టి మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాము. లేదు పోకూడదు, తేకూడదు అని ఉంటే అది కంపల్సరీ యాడ్లోనే తెచ్చుకోవాలి అని ఉంటే యాడ్లో ట్రాక్టర్లతో లేదండి, ట్రాక్టర్లతో తెచ్చుకోమన్నారు కాబట్టి మేము వెళ్తున్నాము. దయచేసి మా జోలు రాకుండా, మా ట్రాక్టర్లు పట్టుకోకుండా దాని మీద మేము అందరం ఆధారపడి బతుకుతున్నామండి. మా జోలు రాకుండా ఉంటే మాకు చాలండి. అందుకని అదే విన్నవించుకుందామని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుందండి. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు అనమాట. ట్రాక్టర్ పట్టుకొని ఒక్కో ట్రాక్టర్కి వచ్చేసి 10,000 పెనాల్టీ వేస్తున్నారు. ప్లస్ 4-5 రోజులు బండి స్టేషన్ దగ్గర ఉంటుంది అనమాట. మా జీవనాధారం అదే కాబట్టి మాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. దానికోసం అని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామన్నమాట. అదే మాకు అర్థం కావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంటే ఆపుతుంది, మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే ఆపట్లేదు. మైనింగ్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు బండికి ఒక ట్రాక్టర్కి వచ్చేసి 10,000 కేసు రాస్తున్నారు అనమాట. నమస్తే అండి, మేము వారాహి ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున వచ్చాము. మాకు ఉచిత ఇసుక పథకం అమల్లో ఉంది. పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ప్రతి మీటింగ్లో చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ వాగుల్లో కానీ ఏట్లో నదుల్లో ఎక్కడి నుంచి అయినా ఇసుక ఉచితంగా వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ ప్లస్ లోడింగ్ ఛార్జీ ఇచ్చి తెచ్చుకోండి అని ఉచిత ఇసుక రవాణా పాలసీ నడుస్తుంటే ఇప్పుడు ఏంటంటే తాలూకా సిఐ గారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిరోజు 2 బళ్ళు 3 బళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మైనింగ్ వాళ్ళకి పెట్టడం అట్లా జరుగుతుంది. అదేమో అనాధికారిక రీత్యం కాదు, గత 20-25 సంవత్సరాల నుంచి సేంద్రీయ రీచ్లు కూడా పెట్టింది అనమాట. జరుగుమల్ నుంచి వస్తుంది, పాలేట్ నుంచి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరటానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.